నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాఠశాలకు ఉపాధ్యాయుడి నియామకం. రాపూరు మండలంలోని గుండవోలు కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన డిఈఓ బాలాజీరావు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు అందజేసిన వైద్యాధికారిని డాక్టర్ గే పూజిత, ఎంఈఓ నరేష్ కుమార్. శ్రీవారికి వైభవంగా కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సమస్యల పట్ల ఆయన వేగంగా స్పందించేవారని, పనిచేసిన ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పొనక వెంకరెడ్డి కళ్యాణ మండపంలో చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సన్మానించారు. పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు హాజరై తహసీల్దార్ శ్రీనివాసులకు పొలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు అందుకున్నారన్నారు. గతంలో పనిచేసిన ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నారని, ఏదైనా సమస్య చెప్పిన వెంటనే ఆయన స్పందించి పరిష్కరించేవారని, ఆయన పదవీ విరమణ చేయడం బాధగా ఉందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరించారు. రిటర్న్ అయిపోవడం కూడా చాలా బాధ. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు, ఇది పంపించండి సార్ అంటారు. మాకు సంతోషం. అయినా పని నిజంగా వాళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు. గతంలో కూడా ఎక్కడ పని చేసినా కానీ ఆయన గురించి అందరూ కూడా మంచిగా చెప్పేవాడు. మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు కరెక్ట్ దగ్గర కూర్చున్నాం. నేను వెంకటగిరి ఎమ్మెల్యే గారు, బేజార్ రచయిత గారు, మా ఎంఆర్ఓ గారు ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, రామకృష్ణ చాలా మంచివాడు కలెక్టర్ గారు, మా చిరుకూరు ఎంఆర్ఓ గారు నా దగ్గర కూడా తమతో పనిచేశారు అని చెప్తుంటే, రవిచంద్ర కూడా ఆయన ఎన్నాను సార్, మా రవిచంద్ర గారు ఆయన ఎన్నాను కలెక్టర్ గారు, అంత మంచి ఎంఆర్ఓ ఎక్కడ లేరు, తెలుగు గల ఎంఆర్ఓ ఇంత పెద్ద చిరుకూరులో ఎన్ని జరుగుతున్నాయి. అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఈరోజు సిటీ కానివ్వండి, అలాగే సాగరమాల రోడ్లు కానివ్వండి, ఎక్కడంటే ఎక్కడ ప్రజలు ఇబ్బందులు కలిగేటువంటి పనులు కూడా రెగ్యులేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన నిలబడి ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఒప్పించి ఆ సంబంధించిన భూమి అంతా ఇప్పించినటువంటి ఘనత మా ఎంఆర్ఓ గారు దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకూరు మండలంలో ఇన్ని ఈ యొక్క పరిశ్రమలు వచ్చాయంటే నిజంగా ఆ పరిశ్రమలు సజావుగా జరుగుతున్నాయంటే, పరిశ్రమలు వస్తున్నాయి డాక్టర్ రోడ్లు, కానీ అది సజావుగా ఎక్కడ కూడా ఎంఆర్ఓ అంటే కొద్దిగా నానస్తాం, కానీ ఎక్కడ నాచేటువంటి మనస్తత్వం లేదు. అది వాస్తవం అంటే వాస్తవం అని చెప్పాడు, లేకపోతే లేదని చెప్పేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా విషయాల్లో చట్ట విషయాల్లో కమిటీ అయ్యేటువంటి వ్యక్తి కాదని చెప్పి కూడా నేను మా ఎంఆర్ఓ గారి గురించి చెప్తున్నాను. కొంతమంది ఏమనుకున్నా మాకు మాత్రం మా ఎంఆర్ఓ బంగారం, ఉదాహరణ 100 మంది రావడం ఇక్కడ ఎక్కడ కూడా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టా, ఒక్క పేదవాడిని నాకు తెలిసి ఇబ్బంది అయితే పెట్టా, ఎక్కడ కూడా అదే కావాలి నాకు. మళ్ళీ చెప్పిన పేదవాడిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కూడా
భవిష్యత్తులో ఏ అపకారం ఎవరు తలపెట్టాలన్నా అది మీకే చేస్తారు తప్ప మంచి వాళ్ళని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి తగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి మంచి వ్యక్తి మా శ్రీనివాసరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రశాంతంగా ఇప్పుడే చెప్పారు, ఒక తెలుగు పండిట్ గారు వచ్చారు, ఇంకోసారి వచ్చారు. ప్రశాంతంగా మనవలతో మనవరాలతో హ్యాపీగా ప్రశాంతంగా మేడం గారితో హ్యాపీ జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మా ఎంఆర్ఓ గారికి వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు దయచేసి ఆయన తెలివిని ఇంకా కొంతమందికి కూడా పంచాల్సిన అవసరం కూడా ఉంది సార్. దాని ఇప్పుడే విద్యారావు గారు చెప్పారు, పైనంతా తీసుకొచ్చి మా తప్పులు ఏదో ఎంఆర్ఓ ఏమన్నా అనుకున్నప్పుడు ఏదో చెప్తారు. ఎందుకంటే మీకు అనుభవం కాబట్టి చంద్రుడు వచ్చారు కాబట్టి అలాంటివి ఏదైనా ఉంటే కూడా మీకన్నా జూనియర్స్ ఉంటే వాస్తవాలు చెప్పండి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనప్పటికీ ఇంత పెద్ద చెరుకూరు మండలంలో ఎంఆర్ఓ పనిచేయడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, చిలకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, దేవాలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్, 7వ క్లస్టర్ ఇన్ఛార్జి పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిఏ రామచంద్రరావు, అన్న మునిశేఖర్ గౌడ్, సర్పంచి సతీష్ రెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయుడు లేని గుండవోలు ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుని నియమించామని డిఈఓ బాలాజీరావు తెలిపారు. రాపూర్ మండలం గుండవోలు కాలనీలో ఉన్న పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాపూర్ మండలంలోని గుండవోలు కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం డిఈఓ బాలాజీరావు తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల కమిటీ చైర్మన్ కావేరి తాళం వేయడంతో ఆయన పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిఓ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలోని రాపూర్ మండలంలోని అత్యధికంగా 38 ఖాళీలు ఉన్నాయన్నారు. ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక పక్కాగా జరగాలని సూచించారు. కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుని నియమించామని తెలిపారు. ఉపాధ్యాయులు సక్రమంగా హాజరు కావటం లేదనేటువంటి విషయం మా దృష్టికి రావడం వలన ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. వాస్తవంగా ఈ గుండవోలు బీసీ కాలనీలో అక్టోబర్ 31వ తేదీన పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవ్వటం జరిగింది. ఆ తదుపరి మండల విద్యాశాఖ అధికారి గారు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్గా సిఆర్ఎంటీని పంపడం అనేది జరుగుతూ ఉంది. అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన ఒక్కొక్క సందర్భంలో సిఆర్ఎంటీ ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి క్లస్టర్ మీటింగ్ అని అలా వెళ్ళారని గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడిని రేపటి నుంచి రెగ్యులర్గా ఆ పాఠశాలకి వచ్చి విద్యాబుద్ధులు నేర్పమని చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుండి ఏప్రిల్ 23 దాకా ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్గా ఆ పాఠశాలకు వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశాం. కాబట్టి ఆ గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు చిన్నాలను పంపండి. ఆ ఉపాధ్యాయుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. కాబట్టి ఇష్యూ ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను ఇష్యూని రిజాల్వ్ చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలకి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల అధికారిని డాక్టర్ గేయ పూజిత మాట్లాడుతూ 2024 కంటి పరీక్షలు నిర్వహించి అందులో దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కంటి అద్దాలు అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరేష్ కుమార్, ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి, ఆప్తమాలిక సహాయకులు శశికళ, సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఏఎన్ఎం రాజేశ్వరి, ఎంఎల్హెచ్సి శ్రీరమ్య, ఆరోగ్య సహాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు చాలామంది, ఎవరో ఒకళ్ళు కొంతమంది తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా స్టార్టింగ్ పాయింట్ 5 అలా ఉన్నారు. వాళ్ళు కంటిన్యూగా పెట్టుకుంటూ ఏమిటి ఏమంటారు తెలుసు కదా, బొప్పాయి, పాలు, ఎగ్, క్యారెట్, ఆకుకూరలు స్కూల్లో పెట్టేవారు పడేయకుండా అన్ని తింటుంటే తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గకపోయినా పెరగకుండా ఉంటుంది. సరేనా, కంటిన్యూగా పెట్టుకోవాలి. తీసుకునే వాళ్ళు ఎప్పుడు కంటిన్యూగా పెట్టుకోండి. వాటి ఇతర పాటు చేసుకుంటాం, చేసుకుంటాం, జాగ్రత్తగా వాడుకోండి. సరేనా.
రైతులు ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద జరిగే సమావేశానికి అందరూ తరలి రావాలని మాజీ మంత్రి మరియు వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆన విజయ్ కుమార్ రెడ్డి మరికొందరు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఉన్నారో కండలేరకంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరినీ దగ్గరుండి ఇదే పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళకి రాజమర్యాదలు చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని సంబంధించినటువంటి నీటి విషయాన్ని అందరినీ తిట్టించేటువంటి కార్యక్రమం. మేము అడిగింది ఏంటి? మేము మిమ్మల్ని తిట్టడానికి పోలే, మిమ్మల్ని దూషించడానికి పోలే, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పోలే. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సోమశిల కండలే రిజర్వాయర్ల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో వీటి గెట్టేంది, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం పడేటువంటి అష్టకష్టాలను మీరు బాగా గుర్తించున్నారా, వాటిని గమనిస్తున్నారా, వాటి వల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి వెళితే దాని మీద మమ్మల్ని రకరకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు అన్ని విధాలా మమ్మల్ని ఆ రోజు కేసులు కట్టి భయప్రాంతాలు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు మన హక్కు అయినటువంటి ఈ కృష్ణా జలాలని రాయలసీమ నెల్లూరు జిల్లాకు తీసుకెళ్ళడానికి పోతిరెడ్డిపాడు దగ్గర చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ రైతులు అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి నాయకులైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరం కలిసి వెళ్ళి చలో పోతిరెడ్డిపాడు ద్వారా ఈ నెల 5వ తేదీ అక్కడ 10 గంటలకి రైతులందరితో సమావేశమై ఏ విధంగా మన హక్కు అయినటువంటి శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను మనం తరలించుకుపోవాలి, రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలకు దాహార్థం తీయడానికి త్రాగునీరు ఇవ్వాలి. కాబట్టి దీని మీద ఒక చర్చ జరగాలి, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, దీని గురించి సమీక్షించాలి, దీని తీవ్రతని ఇటు రైతాంగానికి ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మరి 5వ తేదీ ఈ నెల 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి 10 గంటలకు ఆ సమావేశం కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు, రైతు సంఘం అధ్యక్షుడు, రైతులు అందరం కలిసి ఇక్కడ 5 గంటల కల్లా బయలుదేరి నేరుగా పోతిరెడ్డిపాడు చేరుకొని అక్కడ అందరితో సమీక్షించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ను కూడా ఈరోజు ఆవిష్కరించి ఈరోజు పెద్దలు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా నాంది పలికాం. కాబట్టి దీని మీద రేపు 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించి రైతులు అందరూ దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కూడా సమీకరించి నెల్లూరు జిల్లా రైతాంగంతో కలిసి పోరాడి శాశ్వత ప్రాతిపదికన ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో ఎవరు కూడా మాకు నీరు చాలలేదు, నీరు లేక పంటలు వేసుకోలేకపోనేటువంటి మాట వినిపించకుండా జిల్లా రైతాంగానికి సంబంధించిన గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ వలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు రుడ్డోపట్న పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన చెల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాఠశాలకు ఉపాధ్యాయుడి నియామకం. రాపూరు మండలంలోని గుండవోలు కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన డిఈఓ బాలాజీరావు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు అందజేసిన వైద్యాధికారిని డాక్టర్ గే పూజిత, ఎంఈఓ నరేష్ కుమార్. శ్రీవారికి వైభవంగా కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.